మనతో పాటు తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్ల ప్రెసిడెంట్ ఉన్నారు. అన్న ఏంటి మీ సమస్య ఏంటి? ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వం దృష్టిలో ఏంటంటే మేము ఏ ప్రభుత్వం వచ్చినా మేము వ్యాపారం చేస్తున్నాం, రెవెన్యూ కట్టడానికి రెడీగా ఉన్నాం. గత ప్రభుత్వంలో మా సమస్య కరోనా కానుండి నష్టాలు ఉన్నాం. ఫస్ట్ వ్యాపారం బాగానే ఉంది. కరోనా కానుండి మేము కూడా 40 మంది జీవనోపాధి ఇస్తున్నాం. ఇండస్ట్రీ లేక 35 సంవత్సరాల నుండి ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఈ సమస్య ఏంటంటే చిన్న సమస్యనే. మా బార్లు నడవాలంటే కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి, లాస్లో ఉన్నాం. కొద్దిగా ప్రభుత్వం ఏంటంటే చేసింది, ఇప్పుడు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు మాకే ఇప్పుడు కూడా చెప్తున్నాం. వైన్ షాప్ కానీ బార్ కానీ 2 కళ్ళ లాంటివి 2 రెవెన్యూ ఇచ్చేటోళ్ళం. మాకు అన్ని విధాలు ఉన్నాయి. దేని రూల్ దానికి ఉంది. దానికి 1,10,00,000 లైసెన్స్ ఫీజు, దీనికి 40 లక్షలు సంవత్సరానికి కట్టాలి మేము, తప్పదు. కానీ దానికి ఒక రూల్ ఉంది, రూల్ ఇంప్లిమెంట్ చేసారు. ఇది దీనివల్ల ఎందుకంటే ఈ పర్మిట్ రూమ్ అనేది వల్ల మా బార్లకు బాగా ఎఫెక్ట్ పడ్డది కరోనా కానుండి. ఇంకోటి ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల లేట్ తీసుకోవాలంటే ఇంటికి పోయి తాగుతున్నారు. మా బార్లకు రావడం ఇబ్బంది అయింది. ఇంట్లో అనుమతి ఇచ్చారు కరోనా కానుండి కాబట్టి మాకు ఎఫెక్ట్ అవుతుంది. ఈ యొక్క ఇంప్లిమెంట్ ఏదంటే 100 స్క్వేర్ మీటర్ రూల్ ఉంది. దాన్ని 100 స్క్వేర్ మీటర్ దాంట్లో రూల్ ఉంది, జీవో నెంబర్ ఉంది, పర్మిట్. దాంట్లో తినుబండారాలు లేకుండా, సిట్టింగ్ లేకుండా, బార్ మాదిరిగా పెట్టకుండా గరీబుల గురించి రోడ్డు మీద తాగకుండా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందని చెప్పి గతంలో మా అసోసియేషనే దీన్ని పెట్టించింది. దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇప్పుడు అధికారులు ఏంటంటే వీళ్ళు దానికి పరిష్కారం ఒక ప్రపోజల్ సిఐకి తెలుసు, అన్ని తెలుసు, రూల్ తెలుసు. వైన్ షాపులకు సంబంధించి పర్మిట్ రూమ్లు వాళ్ళని ఇంకా లైసెన్స్ కాకుండా పర్మిట్ రూమ్లకి ఇంకేమైనా డబ్బులు ఎక్కువ కడతారా గవర్నమెంట్కి? ఏం కట్టారు? ఏం లేదు. గతంలో ఉండే 2 లక్షలు ఎక్స్ట్రా తీసుకుంటారు కానీ ఇప్పుడు లేదు. వాళ్ళు అన్అఫీషియల్గా పర్మిషన్ ఇస్తుంది కాబట్టి దానికి ఇది చేస్తున్నారు. బార్ అండ్ రెస్టారెంట్ అని పెద్ద చెఫ్, టేబుల్స్, గిన్నెలు, బౌళ్ళు, స్టాఫ్ పని మీరు మెయింటైన్, వాళ్ళు మాత్రం ఫ్రీగా మొత్తం మీ ఆదాయం అంతా గండి కొడతారు. అంతే. మేమేమో కిచెన్కు శాలరీస్ ఒకరొకరికి 40,000 30,000 ఒక నెలకు వచ్చేసి వాళ్ళకు 1,50,000 రూపాయలు శాలరీస్ కిచెన్లో. ఈ ఫుడ్ ఏందనంటే మేము అన్ని ట్యాక్స్లు అవి చూస్తే ఒక 150 రూపాయలు 120 రూపాయలు ప్లేట్ పెడతాం. ఆడిపోతే ఏంటంటే 30 రూపాయలకు దొరుకుతుంది. ఆ కస్టమర్ వాడు నీట్నెస్ ఉందా, మంచి ఫుడ్డా, చెడ్డ ఫుడ్ అని చూడట్లేదు. డబ్బులు ఏదో అన్నట్టుగా వాళ్ళు ఆ విధంగా చేస్తారు. దానివల్ల మాకు నష్టపోతుంది. వచ్చే కస్టమర్లు కూడా వేరే ఉంటారు కదా. పర్మిట్ రూమ్లో తాగే వాళ్ళు కొంచెం లో క్లాస్ ఉంటారు, బార్లకు వచ్చే వాళ్ళు కొంచెం హై క్లాస్ కానీ మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు. సంబంధించి మీ బిజినెస్ ఎలా ఉంది ఇప్పుడు? ఒకటి ఏంటంటే అక్కడ పర్మిట్ రూమ్లు ఏంటంటే మేము కదా ఏసీలు పెట్టి, కూలర్లు పెట్టి, సర్వీస్ చేసి అన్నీ పెడుతున్నారు. ఇక మాకు ఆడ వాళ్ళకి వెసులుబాటు కలిసి మా దగ్గర పోతే 20-30 రూపాయలు ఎక్కువ ఉంటుంది, వాళ్ళ దగ్గర పోతే తక్కువకి వస్తుంది. ఇక అందరు కూడా డబ్బులు ఉన్న వాళ్ళు అని పోతారు. మంచి వెసులుబాటు. ఇంకా ఫ్యాన్లు, ఏసీలు మేము పెట్టిన మా బార్ల ఒకసారి మీరు క్లారిఫికేషన్ చేసుకోండి. మా బార్ల లేని నీట్ని వాళ్ళు అట్లా పెద్ద ఎత్తున పెట్టి ఓపెన్ గార్డెన్లు మంచిగా ఖాళీ ప్రశాంతంగా ఎకరాల కొద్ది పెడితే ఇక మా దగ్గర ఎవరు వస్తారు చెప్పండి? కుర్చీలు ప్రశాంతంగా ఇష్టమైన మంచి ఆరామ్ చైర్లు, ఆ చైర్లు, ఈ చైర్లు పెట్టి మంచిగా పెట్టేస్తే బార్లకు సర్వీసింగ్ చేస్తే మా దగ్గర ఎవరు వస్తారు చెప్పండి? టైమింగ్ సంబంధించి కూడా మరి ఇంకోటి గవర్నమెంట్ చెప్తున్నారు. వైన్ షాప్కి సంబంధించి, బార్లకు సంబంధించి టైమింగ్స్ కూడా, దానికి సంబంధించి ఏం చెప్తారు ప్రభుత్వానికి? అంటే మేము చెప్పొచ్చేది ఏంటంటే ఇదివరకు మార్నింగ్ 11 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు ఉండే గతంలో. సో ఇప్పుడు ఏమైందనంటే రెవెన్యూ పరంగా ఆలోచించో, మరి గవర్నమెంట్ రెవెన్యూ పరంగా ఆలోచించో దాన్ని ఏం చేసిర్రు అని అంటే మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour అయితే రెవెన్యూ పెరగొచ్చు అని అంటారు. దానివల్ల ఏమైందనంటే 10 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో ఒక పూర్ గరీబ్ నుంచి వచ్చి వారానికి పేమెంట్ చేసుకుని వెళ్తే రాత్రి 11 o'clock వరకు కూడా వైన్ షాప్ దగ్గర తిని తాగడం జరుగుతుంది. సో కొంచెం డబ్బులు ఉండాలి. 10 o'clock క్లోజ్ చేసినా కానీ గవర్నమెంట్కి ఎలాంటి రెవెన్యూలో ఇబ్బంది ఏం కాదు. ఆఫ్టర్ 10 తర్వాత బార్లకు మాకు 12 గంటల వరకు టైం ఉంది కాబట్టి డబ్బులు ఉన్న వాళ్ళు ఎట్లా వచ్చేసి కంపల్సరీ బార్లో తాగుతారు. ఇప్పుడు ఆ వెసులుబాటు కూడా ఇబ్బంది అయిపోయింది గ్రేటర్ హైదరాబాద్లో. సంబంధించి ఎలాంటి మెయింటెనెన్స్ ఉంటుంది? ఆ మెయింటెనెన్స్ మీరు ఎలా భరిస్తున్నారు? ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి కరోనా పొంచి బిజినెస్ లాస్ అని చెప్తున్నారు. ఎంత నష్టం వస్తుంది? ఓవరాల్గా తెలంగాణకు సంబంధించి ఎన్ని బార్లు ఉన్నాయి? తెలంగాణలో ఇప్పుడు దగ్గర 1,500 బార్లు ఉంటాయి సార్. అయితే ఇప్పుడు మేము అనేది ఏంటంటే మా ఒక్క బార్లో వచ్చేసి ఒక 30 నుంచి 35 మంది వర్కర్లు పనిచేస్తారు. అంతమందికి మేము ఉపాధి కల్పిస్తున్నాం. అదే వైన్స్లో అయితే ఉండదు, ఓన్లీ 4గురితోనే మెయింటైన్ చేయగలుగుతారు. రెండోది ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన నామ్స్ ప్రకారం చేయించమని అంటున్నాం మేము అడిగేది. వాళ్ళకి ఏమైతే నామ్స్ ఇచ్చిర్రో ఆ నామ్స్ ప్రకారం, ఎందుకంటే స్టవ్లు పెట్టకూడదు, అనఫిషియల్ రెస్టారెంట్లు నడిపిస్తారు. ఆ రెస్టారెంట్ నడిపిస్తున్నప్పుడు మా కాడికి గిరాకీ రావట్లేదు. అందువల్ల ఆ అనఫిషియల్ రెస్టారెంట్లు బంద్ చేపిస్తే వాళ్ళ వ్యాపారం వాళ్ళకు ఉంటుంది, మా వ్యాపారం మాకు. నామ్స్ ప్రకారం ఇంప్లిమెంటేషన్ చేయమని అడుగుతున్నాం. ఇప్పుడు దాబాలకు సంబంధించి కూడా మీరు ఎలిగేషన్ దాబాలు కూడా మద్యం వస్తున్నాయి. అందుకు దాబాలు మద్యం మరి అధికారులు రైడ్స్ చేయట్లేదా? ఎందుకు?
అది వాళ్ళు చేయకుంటేనే మేము రిప్రజెంటేషన్ చేసేది. ఇప్పటివరకు చేసే రిప్రజెంటేషన్ అంతా కూడా అది. మేమేం లైసెన్స్ 42 లక్షల లైసెన్స్ కడుతున్నాం, వాళ్ళే కట్టకుండా నడిపిస్తున్నారు. దానితో ఇక అట్లా అందువల్లే వాటిని మూపి అడుగుతున్నాం. మేము గవర్నమెంట్కి రెవెన్యూ కడుతున్నాం, వాళ్ళు రెవెన్యూ కట్టకుండా నడుపుకుంటారు కాబట్టి అట్లాంటి వాటిని మూసేపి అడుగుతున్నాం. ఇప్పటి ప్రాబ్లం మెయిన్ మాకు ఇష్యూలు అంతా ఒక 3-4 ఇష్యూలే, పెద్దగా వేరే ఏం లేదు. ఈ పర్మిట్ రూమ్ అనేది ఒక 10/10 ఒక రూమ్లో నిలబడి తాగిపోవాలి. ఈరోజు ఎకరము, హాఫ్ ఎకరము, 2 ఎకరాల అంత పెట్టి మేము ఒక 100 గజాలు మేము పెంచి బార్ను మేము సెల్ చేస్తే మాకు కస్టమర్స్ కూర్చుని పెడితే దానికి 2-3 లక్షల రూపాయలు ఎక్కువ కట్టించుకుంటారు. వాళ్ళు 10/10 అంటే 100 గజాలు 100 ఒక రూమ్ వరకు ఉన్నదాన్ని వాళ్ళు ఎకరం వరకు కూర్చుని పెట్టి అమ్మిపిస్తుంటే వాళ్ళకు కూడా లైసెన్స్ ఫీజు పెంచాలి కదా. మరి అలాగెందుకు పెంచరు? వైన్ షాప్లలో అందరు బిజినెస్ చేస్తున్నారు, అందరు బతకాలి, అందరు మంచిగా ఉండాలి. ఒక వైన్ షాప్ తీసుకున్న ఒక ఆయన కాంట్రాక్ట్ చేసుకుంటున్నాడు. ఎంతకి ఇస్తున్నాడు? 15,000 నుంచి 20,000 రూపాయలు డైలీ ఇవ్వాలి. మేము ఒకరి మీద కంప్లైంట్ చేయాలని కాదు, అంటే ఎంత పెద్ద ఎత్తున షాపులు మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు షాపులు పెట్టేది లేదు, స్టవ్లు పెట్టేది లేదు, పెంకలు పెట్టేది లేదు. వాళ్ళకు ఇవన్నీ పెట్టి ఓపెన్గా చేసేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? సపోర్ట్ చేస్తున్నారు, ఎక్సైజ్ డిపార్ట్మెంటే సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకు వచ్చే డబ్బుల గురించే కానీ మాకు ఇంకోడు ఈ దంద ఇస్తాడు, బారోలు దెబ్బతింటున్నది ఇంత కూడా వాళ్ళకు బార్ల మీద మంచి అభిప్రాయం లేదు. కలిసిరా దీనికి సంబంధించి మంత్రులను కానీ, ఎక్సైజ్ ఆఫీసర్లను కానీ, మంత్రులను కానీ? సార్ ఇప్పుడు కలిసినాం సార్. కలిస్తే వాళ్ళు ఏమంటారంటే డిపార్ట్మెంట్ రెవెన్యూ తగ్గుద్ది అంటారు, కానీ అది రాంగ్ సార్. మేము వాళ్ళ అభిప్రాయం అట్లా చెప్తుండొచ్చు. రెవెన్యూ తగ్గుద్ది అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. రెవెన్యూ అట్లేం తగ్గదు. ఎందుకంటే మేము గ్రామాలలో బెల్ట్ షాపులు మూసేయమని అంటలేదు. మాకు ఎఫెక్ట్ ఉన్న బార్ సరౌండ్ ఏరియాలో బెల్ట్ షాపులు బంద్ చేయమంటున్నాం. మాకు మా రెస్టారెంట్లకి మేము ఫుడ్ లైసెన్స్ తీసుకుంటాం. తర్వాత అన్ని లైసెన్సులు ఉంటాయి. వాళ్ళకి ఏ లైసెన్స్ లేకుండా సౌలు గిట్లా పెట్టకూడదు. రెస్టారెంట్లు ఆ రెస్టారెంట్లు మూపిమంటున్నాం. మేము అడిగేది అయ్యే. బార్కు డిస్టెన్స్ కూడా ఎంత ఉండాలని కోరుకుంటారు ఒక బార్కు సంబంధించి? 500 మీటర్లు ఉండాలి. 500 ఇప్పుడు ఒక్కో చాలా పక్కకే పెట్టిండ్రు. 100 గజాల దూరం కూడా లేదు. మనతో పాటు కొంతమంది కామారెడ్డి జిల్లా నుంచి కూడా వచ్చారు. ఏంటన్నా మీ ప్రాబ్లం ఏంటి? జిల్లాలో ఎట్లా ఉంది బార్ మెయింటెనెన్స్? జిల్లాలో బార్ మెయింటెనెన్స్ ఏందన్నా, మాకు పర్మిట్ రూమ్లతో ఇబ్బంది ఉంది బాగా. మేము ఏం అడుగుతున్నామంటే జియో ప్రకారం పర్మిట్ రూమ్లలో బెంచ్లు వేయద్దు, టేబుల్ వేయద్దు, తినుబండారాలు పెట్టద్దు, మీరు యాజ్ పర్ రూల్స్ ప్రకారం చేయండి అని మేము ఆఫీసర్లను అడుగుతున్నాం. అలా అట్లా కాకుండా పర్మిట్ రూమ్లు విచ్చలవిడిగా పెట్టేసి ఒక 5,000 గజాలు 1000 గజాలు అలా పెట్టేసి విచ్చలవిడిగా తినుబండారాలు పెట్టేసి వాళ్ళకి ఫుడ్ లైసెన్స్ ఉండదు, ట్రేడ్ లైసెన్స్ ఉండదు, ఏముండదు, ఎలాంటి ట్యాక్సులు కట్టరు, ఏం కట్టరు. వాళ్ళు ఇష్టంగా వచ్చిన రేట్లలో అమ్మడం వల్ల మాకు బార్లు బాగా నష్టాలు ఉన్నాయి, బాగా ఇబ్బంది అవుతున్నాం. దాంతోపాటు వైన్స్ యజమానులు ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ ఇచ్చిన టైం కాగానే ఆ టైంలో క్లోజ్ చేసి పక్కనే మళ్ళీ బెల్ట్ షాప్ చాలు చేస్తున్నారు. దానివల్ల ప్రజలు ఏం చేస్తున్నారంటే బెల్ట్ షాప్లలోకి వెళ్ళిపోతున్నారు, మా దగ్గరికి రావట్లేదు. గవర్నమెంట్ మీకే పంచాయతీ పెడుతుంది అనుకోవచ్చా దీనికి సంబంధించి? ఈ విషయంలో వైన్స్లకు బార్లకు మాకే పంచాయతీ పెడుతున్నట్టు అనిపిస్తుంది. గవర్నమెంట్ ఏం తప్పు లేదు ఇందులో. ఈ గవర్నమెంట్ తెచ్చిన జీవోలని అధికారులు ఇంప్లిమెంట్ చేయట్లేదు. మెక్కంగా అధికారుల అన్అఫీషియల్గా వాళ్ళ దగ్గర ఏం చేస్తున్నారు అనేది బహిరంగంగా తెలిసిన విషయమే. అది వాళ్ళ స్వార్థం కొరకు మమ్మల్ని బలి చేస్తున్నారు. అటు వైన్ షాప్లను బలి చేస్తున్నారు, ఇటు బారోలను బలి చేస్తున్నారు. ఎట్లా మరి మెయింటెనెన్స్ రాక చాలా మంది బార్లు కూడా మూసేసే పరిస్థితి అని చెప్తున్నారు. ఎట్లా వస్తుంది మరి డబ్బులు కానీ మెయింటెనెన్స్ కానీ? మొత్తం అప్పుల బారిలో ఉన్నారన్న. ప్రతి ఒక్క బార్ యజమాని కూడా అప్పులలోనే ఉన్నాడు. గవర్నమెంట్ దీనిపైన దృష్టి సాధించి వాళ్ళు ఇంటెలిజెన్స్ ద్వారా రిపోర్ట్ తెచ్చుకున్నా వాళ్ళకి తెలుస్తుంది. ప్రతి బారు వాళ్ళు కూడా అప్పులలోనే ఉన్నారు. అప్పులు చేసి వాళ్ళ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ అమ్ముకొని మరీ నడుపుతున్నారు ఇజ్జత్కు. దీనిపైన కొద్దిగా ప్రభుత్వం స్పందిస్తే బాగుంటుంది అన్న. ముఖ్యంగా దాబా హోటల్ అన్న, అన్అఫీషియల్గా ప్రతి మండల కేంద్రాలలో 3, 4, 5, 6 దాబాలు ఉంటున్నాయి. ఆ దాబాలలో ఇల్లీగల్గా వాళ్ళు ఎలాంటి పర్మిషన్ లేకుండా మద్యం తీసుకొచ్చి అమ్మి మాకు నష్టాల బాటన పట్టిస్తున్నారు అన్న వాళ్ళు కూడా. అది కరోనా టైంలో ఏం చేసింది, గవర్నమెంట్కు 6 నెలలు బార్లు బంద్ ఉన్నాయి. ఆ టైంలో ఏంటంటే స్పెషల్ ఎక్సైజెస్ అని చెప్పి ఒక దొడ్డిదారిని ఒక చట్టంలో ఒక యాక్ట్ తీసుకొని వచ్చి దాంట్లో ఒక కోటాలో సోమేష్ కుమార్ ఉన్న టైంలో 10% కట్ అవుతుంది. అంటే లక్షకు 10 నుంచి 12,000 రూపాయలు ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ వసూలు చేస్తుంది. దానివల్ల మాకు విపరీతంగా లాస్ అవుతుంది. దానివల్ల దాంట్లో కోటా మాకు ఎటువంటి అనేది రాదు. అది కూడా స్పెషల్ ఎక్సైజెస్ తీసేసి
మాకు కోటాలో కలిపినట్టయితే మాకు అడిషనల్గా బార్లకైనా వైన్స్కైనా బెనిఫిట్ జరుగుతుంది. మాకు వచ్చే పర్సెంటేజ్ ఏది ఉంటుంది 20%, 18% ఏదైతే ఉంటుంది ఆ 20%, 18% మీద మేము 1 lakh రూపీస్ మేము సేల్ చేస్తే మాకు 18,000, 20,000 మిగులుతాయి. ఈ సెస్ అనేది విధించిన తర్వాత ఏమవుతుంది, మేము 1,30,000 అమ్మితే మాకు ఆ 18% వస్తుంది. అది గమనిస్తలేదు. దొడ్డిదారున గవర్నమెంట్ చేసింది, ఆ జీవో తీసుకొచ్చింది. ఇలా కరోనా అయిపోయింది. కరోనా అయిపోయి కూడా 4 సంవత్సరాలు అయిపోయింది. గవర్నమెంట్కు రెవెన్యూ అవసరం ఉండే, రెవెన్యూ గురించి అప్పుడు సెస్ విధించింది. ఇప్పుడు గవర్నమెంట్లో రెవెన్యూ కూడా మంచిగా వస్తుంది, అన్ని విధాలు మంచిగా ఉంది. కరోనా అయిపోయి 4 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఆ సెస్ తీసేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. దాని మీద ఇంప్లిమెంట్ అనేది ఏం లేదు, గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. గవర్నమెంట్కి దొడ్డుదాన రెవెన్యూ వస్తుందని చెప్పి గత గవర్నమెంట్లో సోమేష్ కుమార్ చేసి పెట్టిన దాన్ని అది ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతున్నారు. ఎందుకంటే రెవెన్యూ అనేది కంపల్సరీ గవర్నమెంట్కి ఎక్కువ వస్తేనే బాగుంటుంది, ఈ పథకాలు సంథింగ్ అవి అని చెప్పి ఆలోచన గవర్నమెంట్ చేస్తుందేమో. కానీ మా పొట్ట కొడుతున్నది గవర్నమెంట్. మాకు 18%, 20% అయితే మార్జిన్ ఇస్తుంది. ఆ 18-20% పర్సెంటేజ్లో యాడ్ చేస్తే సెస్ కూడా మాకు ఇబ్బంది లేదు. దాదాపు ఒక బార్కి సంబంధించి ఎంతమంది ఉంటారు మెంబర్స్? అంటే ఒక బార్లో సంబంధించి ఎంతమంది వర్కర్స్ ఉంటారు? 40 నుంచి 50, 60 మంది. ఒక్కొక్క బార్ ఎస్టాబ్లిష్మెంట్ని బట్టి, ఆ బార్ని బట్టి, ఆ నడిచే సేల్ని బట్టి మినిమం 40 నుంచి 50, 60 మంది కంపల్సరీ చేస్తారు. టోటల్గా బార్ రెస్టారెంట్ 1260 బార్లు ఉన్నాయి మొత్తం టోటల్ తెలంగాణ స్టేట్లో. దీని మీద చూసుకుంటే 1,00,000 మంది దాకా పనిచేస్తారు. 1,00,000 మంది. ఒకవేళ బార్లకు ఏదైనా సమస్య వచ్చి బార్లు మూసుకపోతే మటుకు ఈ 50 మంది, 40 మంది, 60 మంది అయితే ఉన్నారో 20, 25, 30, 40, 50 మంది జీవితాలు నష్టపోతారు. అంటే అందులో ఒక 25% బార్లు నడుస్తున్నాయి. మిగతా 75% ఇబ్బందుల వల్ల, ఈ వైన్ షాప్ పర్మిట్ రూమ్ల వల్ల. వైన్ షాప్ పర్మిట్ రూమ్ ఏదైతే గవర్నమెంట్ రూల్కి అగ్నెస్ట్గా నడిపిస్తారో, గత గవర్నమెంట్ ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రూల్ ప్రకారం నడిపించింది. తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీని భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ చేపడతారు? ప్రభుత్వం ఒకవేళ ఇవన్నీ మిమ్మల్ని పట్టించుకోకపోతే భవిష్యత్తులో మీ నిర్ణయాలు ఎలా ఉండబోతాయి? మా నిర్ణయాలు ఏం లేదు, మేము ఏమైనా వేడుకుంటాం. అంతకంటే ఎక్కువ మేము గవర్నమెంట్ ఏం చేయలేము. గవర్నమెంటే మా మీద దయదలిచి ఏదైనా యాక్షన్ తీసుకొని పర్మిట్ రూమ్లను రూల్ ప్రకారం నడిపించేటట్టుగా చేస్తే మేము గట్టెక్కుతాం. లేకుంటే మాది ఇదే పరిస్థితి. మాకు ఇంకోటి మా దగ్గర ఒకటి ఏముందంటే, ఈ బార్లు బాగా నడుస్తున్నది ఒకటి పబ్లిక్లో వెళ్ళిపోయింది. దానివల్ల తెలియని వాళ్ళకు బార్ అనేది తీసుకుంటే బాగుంటుందని నేను పక్క జరిగిన ఇంకో కొత్త పర్సన్ వస్తాడు, వచ్చి బార్ తీసుకుంటాడు. ఆయన ఒక 6 నెలలు 1 yearలో నష్టపోతాడు. మళ్ళీ ఇంకో కొత్త పర్సన్ తీసుకుంటాడు. ఇది గవర్నమెంట్లో ఏమైపోతుందంటే ఏదో విధంగా లైసెన్స్ మారుతుంది తప్ప గవర్నమెంట్ రెవెన్యూ వస్తున్నది, రెవెన్యూ ఆగట్లేదన్న ఆలోచనతో దీని మీద గవర్నమెంట్ ఏం చర్య తీసుకోవట్లేదు. నష్టపోయేది తుదికి ఏంది, మేము లైసెన్సీదారులం, మేము నష్టపోతున్నాం. కాబట్టి వెండర్ని కాపాడుకుంటే బాగుంటుందని చెప్పి మేము గవర్నమెంట్ కోరుకుంటున్నాం. ఓవరాల్గా తెలంగాణకు సంబంధించి 1200 బార్లు ఉన్నాయి. ఆ బార్లలో ఒక్కొక్క బార్లో దాదాపు 40-50 మంది వర్కర్స్ ఉంటారు. ఎలా చూసినా 1,00,000 మంది వరకు కార్మికులు నష్టపోయే ఉన్నది. ఎందుకంటే వైన్ షాపులు పర్మిట్ రూములు చేయబట్టి, అయితే నిబంధనల ప్రకారం ఇప్పుడు పర్మిట్ రూములు ఏవీ నడవట్లేదు. నిబంధనలు మొత్తం తొంగలో దొక్కి పర్మిట్ రూములు నడుస్తున్నాయి. కాబట్టి ఆ పర్మిట్ రూములు చేయబట్టి మేము బార్లు భవిష్యత్తులో మూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. గవర్నమెంట్ ఇప్పటికైనా పర్మిట్ రూమ్లకు సంబంధించి ఒక సరైన నిర్ణయం తీసుకుంటేనే మా భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి ఇక్కడ బార్ల యజమానులకు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, సోమాజిగూడ నుంచి.